తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. సాకార నిరాకార సుగుణ నిర్గుణ స్వరూపాలతో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని వేలాది సంకీర్తనలతో కీర్తించి తరించిన మహనీయుడు పదకవితా పితామహులు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ సంకీర్తనల స్వరాలాపని అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ డాక్టర్ విబి సాయికృష్ణ యాచంద్ర గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ సంగీత సాహిత్య కళాపోషకురాలైన శ్రీమతి శోభా రాజా గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయని గాయకులకు తమ సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. శ్రీవైకుంఠం నుండి భూలోక వైకుంఠమైన తిరుమలకు వేంచేసిన శ్రీనివాసుడు అచ్చారూపంలో దర్శనమిస్తారు. యుగ యుగాలుగా ఋషులు దేవతలు శ్రీవారిని సేవిస్తుంటారు. భవబంధాల నుండి విముక్తిని ప్రసాదిస్తూ జీవకోటిని తరింపచేసే శ్రీహరి మహిమను అన్నమయ్య తన సంకీర్తనల్లో వర్ణించారు. ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రసాదించే ఇంక మా బోంట్లకు ఏది విదో అనే సంకీర్తనను కైవల్య గళంలో విని ఆస్వాదిద్దాం.
గెలుపే కాక ఇంక మా పోట్లకు ఏది విధో. తెలియవారెవ్వరో కైవ్య జ్ఞానము చలనముగా చెప్పు శాస్త్రములో. తెలియవారెవ్వరో దివ్య జ్ఞానము చలనముగా చెప్పు శాస్త్రములో. ఇలలో శ్రీ వెంకటేశ ఇలలో శ్రీ వెంకటేశ నీవారై చరగిరి శేషాది జీవులు కాక. ఇలలో శ్రీ వెంకటేశ నీవారై చరగిరి శేషాది జీవులు కాక ఇంక మా బోండ్లకు ఏది విధో. కింకరుల మనియడి గెలుపే కాక ఇంక మా బోండ్లకు ఏది విధో. ఇంక మా బోంట్లకు ఏది విదో అంటూ అన్నమయ్య శ్రీనివాసుని శరణు కోరిన తత్వగీతాన్ని మధురంగా ఆలపించావు కైవల్య. ధన్యవాదాలు. సాయికృష్ణ యాచేంద్ర గారు ఈ సంకీర్తనలోని సాహిత్య సంగీతాల గురించి మాకు తెలియచేస్తారా? 62వ మేళకర్త అయిన రిషభప్రియ అన్న రాగంలో విద్వాంసులు గాయకులు నీహాల్ గారు మనోజ్ఞంగా స్వరపరిచిన సంకీర్తన ఇది. ఈ ప్రతిమధ్యమ రాగంలో 2 రాగాలు కలిసినట్టు కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. చారుకేసిలాగా, కొంతసేపు షణ్ముఖప్రియలాగా అనిపిస్తుంది. సంచారాన్ని చూస్తామంటే కొంత కళ్యాణిగా, కొంత హరికాంభోజీయేమోనని అనిపించేటట్టు సంచార స్వరాల్లో ఉన్నాయి. ఇక్కడ సాహిత్యం చెప్పుకోవాల్సి వస్తే దాసులైన వారు ఎంత గొప్పవారు అన్న విషయాన్ని చెప్తూ, మా బోంట్లకు అంటే మా వంటి దాసులకు విధి విధానమేది, మాకేమిటి విధి, మేము చేయవలసినది విధానం ఏమిటి, మాకు ఆ కర్తవ్యం ఏమిటి అని చెప్తూ, దాసులైన మనం కూడా ప్రయత్నించి వారంతగా కాకపోయినా మన ప్రయత్న లోపం లేకుండా స్వామి వారి దివ్య చరణ సన్నిధి చేరటానికి మనం ప్రయత్నించటమే మన విధి. హిందుస్థానీ పద్ధతిలో స్వరపరచబడిన పూర్తి కర్ణాటక సంగీతపరమైన బాణి చాలా విలంబ కాలంలో సాగే ఈ రచన కానీ నీ గానం కానీ త్రివేణి సంగమంగా భాసిల్లిందని నేను భావిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. శోభ గారు, కైవల్య పాడిన విధానం మీకు ఎలా అనిపించింది? అమ్మ, ఈ క్లిష్టమైన పాటని ఎంతో అద్భుతంగా పాడావు. అమ్మ, నువ్వు సంగీతాన్ని శ్రమించి గొప్పగా నేర్చుకుంటున్నావు. ఇంకా కృషి చేసి సంగీతం అనే ఈ భాషను పెంపొందించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నీకు నా ఆశీస్సులు. ఓం నమో నారాయణాయ. శ్రీనివాసుని తిరునామంతో అంకితమైన అన్నమయ్య సంకీర్తనలు మోక్ష సాధనకు ఉపయోగపడే ముక్తి మార్గాలు. శ్రీవారి దివ్యమంగళ సౌందర్య వైభవాన్ని మనసారా సేవించి శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీ నరసింహాది అవతార విశేషాలను అన్వయిస్తూ అన్నమయ్య గొప్ప సంకీర్తనలను రచించారు.
హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులను వధించి దేవతలను కాపాడిన వృత్తాంతాన్ని వివరిస్తూ ఉద్వేగభరితంగా సాగే మొదలి వేల్పమా మొరయాలించవే అనే భక్తిరస సంకీర్తనను భరద్వాజ్ ఆలపిస్తారు. తపసుల తపములు చేరిచేను ధరపై తపసుల తపములు చేరిచేను నిరత పుణ్యముల నీరు చేసినది ధరపై తపసుల తపములు చేరిచేను నిరత పుణ్యముల నీరు చేసినది పరకామినులను భంగపెట్టెనది పరకామినులను భంగపెట్టెనది హిరణ్యకశిపుడు ఇదివో దేవ హిరణ్యకశిపుడు ఇదివో దేవ మొదలి వేల్పమా మొరయాలించవే ఎదుటగావుమము ఇదివో దేవా ఎదుటగావుమము ఇదివో దేవా. ఎలమిని శ్రీ వెంకటేశ నీవలన ఎలమిని శ్రీ వెంకటేశ నీవలన ఇలకసిపుడు చెడే నిదివో దేవా ఇలకసిపుడు చెడే నిదివో దేవా మొదలి వేల్పమా మొరయాలించవే ఎదుటగావుమము ఇదివో దేవా మొదలి వేల్పమా మొరయాలించవే ఎదుటగావుమము ఇదివో దేవా ఎదుటగావుమము ఇదివో దేవా.
కరుణాంతరంగుడైన స్వామిని వేడుకునే ఈ సంకీర్తనను ఎంతో ఆర్తితో ఆర్ద్రతతో ఆలపించారు భరద్వాజ్. సాయికృష్ణ యాచంద్ర గారు, ఈ సంకీర్తనలోని సాహిత్య సంగీతాల గురించి తెలియజేస్తారా? ఓ ప్రథమ దైవమా, నా ప్రార్థన వినుమ అని తెలుగులో చెప్తే, మొదటి వేలుప మా మొర ఆలింపవే అని అచ్చ తెలుగు మాటల్లో చెప్పారు అన్నమయ్య. ఈ పాటలో ఒక విచిత్రం కనపడుతుంది. హిరణ్యకశిపుడి గురించిన పాట ఇది. ఆయన దుర్మార్గుడైన దుష్టుడైన ఆయన స్వామి చేతిలో మరణించాడు కాబట్టి ఆయన కూడా పుణ్యలోకాన్ని చేరుకున్నాడు. హిరణ్యకశిపుడిని కనకకశిపుడు అని అంటం కూడా కద్దు. హిరణ్యకశిపుడు చేసిన దుర్మార్గ కార్యాలని చరణాల్లో చెప్పుకొని వచ్చి ఆయన వెంకటేశ్వరులు చేతిలో మరణించాడని చర్మవాక్యంగా చెప్పారు. వెంకటేశ్వరుని చేతిలో అంటే శ్రీహరి చేతిలో మరణించిన ఆయన పొందినది సాహిత్యమే కదా. ఓ మొదటి వేలుప మా మొర విని ఆ దుర్మార్గుడికే సాయుధ్యం ఇచ్చావే, మా వంటి దాసులకు కూడా దయతో ధన్యులను చేయి స్వామి అని ప్రార్థించిన గీతం ఇది. ఈ సంకీర్తనని పెద్దలు బాలకృష్ణ ప్రసాద్ గారు రేవతి రాగంలో స్వర రచన చేశారు. భరద్వాజ్, మీరు కూడా చాలా ఆర్తితో ఏ విధమైన లోపం లేకుండా పొరపాటు లేకుండా కూడా మీరు ఆలపించారు. మీకు అభినందనలు. ఓం నమో వెంకటేశాయ. శోభ గారు, భరద్వాజ్ పాడిన ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం చెప్తారా? బాబు భరద్వాజ్, చక్కగా పాడావమ్మా. సంగీతం ఎంత శక్తివంతమైనదంటే సకల ప్రాణకోటిని స్పందింపజేస్తుంది. మ్యూజిక్ కెన్ చేంజ్ ద వరల్డ్. శిశువులకు క్లాసికల్ మ్యూజిక్ వినిపిస్తే ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయని మన వైజ్ఞానిక శాస్త్రం స్పష్టం చేసింది. నీలాంబరి రాగాన్ని నిద్రలేమికి ఇలా ఒక్కొక్క రాగం ఒక్కొక్క వ్యాధిని నయం చేస్తుంది. దీన్నే రాగథెరపీ అంటారు. అటువంటి చక్కటి సంగీతాన్ని మీరు నేర్చుకుంటున్నారు. మీ హితులు సన్నిహితులు అందరూ మీ సంగీతాన్ని విని పరవశించిపోయేలా చేయండి. ఓం నమో నారాయణాయ. అన్నమయ్య సంకీర్తనల్లో తెలుగు భాష మాధుర్యం వెల్లివిరుస్తుంది. జగన్నాథుడైన శ్రీకృష్ణ పరమాత్మ దివ్యలీలలను అందమైన తెలుగు పదపారిజాతాలలో పొందుపరిచి సంకీర్తన పుష్పమాలికలను స్వామికి సమర్పించిన ధన్యజీవి మన అన్నమయ్య. ఎమ్మేలు సేయగబోతే నిన్నియో బయటపడే అనే శృంగార సంకీర్తనను ఇప్పుడు అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమంలో భాగంగా శర్మిష్ఠ ఆలపిస్తారు. బయటబడే కొమ్మలెల్ల ఇందులకే గోరాతి గోనేరు ఎమ్మెను సేయగబోతే ఇన్నియు బయటబడే. నవ్వబోతే వెన్నెలలు వెళ్ళి జుమ్మి తోడనే రే పల్లెవారు తొంగి చూచేరు వేడుకకు నవ్వబోతే వెన్నెలలు వెళ్ళి జుమ్మి తోడనే రే పల్లెవారు తొంగి చూచేరు. హాడరాగాలు చేసి తీరు ఆవులు వచ్చి జుమ్మి ఆడరాగాలు చేసి తీరు ఆవులు వచ్చి జుమ్మి మీడిపో
బ్రహ్మాదులెల్లా మింటనున్నారు మింటనున్నారు ఎమ్మెలు చేయగబోతే ఇన్నెయు బయటపడే కొమ్మలెల్లా ఇందులకే గోరాతి గోనీరు ఎమ్మెలు చేయగబోతే ఇన్నెయు బయటపడే పాదమున చిమ్మబోతే బండు బండు బండయ్యా వీధుల వీరుల వారు వెదకందేరు వెదకందేరు పాదమున చిమ్మబోతే బండ్లు బండు బండయ్యా వీరుల వీరుల వారు వెదకందేరు ఆదిగొని శ్రీ వెంకటాద్రి విఠలుడనన్ను ఆదిగొని శ్రీ వెంకటాద్రి విఠలుడనన్ను ఈ దశ గూడి తిని మా ఇంటి వారాడేరు ఇంటి వారాడేరు ఎమ్మెలు సేయగబోతే ఇన్నియు బయటబడి కొమ్మలెల్లా ఇందులకే గోరాతి గోనీరు ఎమ్మెలు సేయగబోతే ఇన్నియు బయటబడే కొమ్మలెల్లా ఇందులకే గోరాతి గోనీరు ఎమ్మెలు సేయగబోతే ఇన్నియు బయటబడే ఆ తేనెలూరు తెలుగు పదాలతో సాగే ఈ అన్నమయ్య సంకీర్తనను మృదు మధురంగా ఆలపించావు శర్మిష్ట. ధన్యవాదాలు. సాయికృష్ణ యాచేంద్ర గారు, ఈ సంకీర్తనలోని సాహిత్య సంగీతాల గురించి మాకు తెలియచేస్తారా? ఇది వెంకటాద్రి విఠలుని గుర్చిన సంకీర్తన. అన్నమాచార్యుల వారి రచనల్లో కొన్ని ఈ విఠల స్వామిని గురించిన రచనలు మనకి గోచరిస్తున్నాయి. వాటిల్లో ఒకటి ఈ కీర్తన. బృందావన సారంగ రాగం ఆధారంగా చేసుకొని రామాచార్య గారు స్వరరచన చేసిన సంకీర్తన. ఇటువంటి కీర్తనలు కృష్ణపరమైన కీర్తనలు లలితంగా సుమనోహరంగా ఉంటూనే బాగుంటాయి. ఆ విధంగానే రామాచారి కూడా వారి అనుభవాన్నంతా రంగరించి సులభ గ్రాహ్యంగా ఈ గీతాన్ని స్వరపరిచారు. ప్రసిద్ధమైన ప్రయోగాలు సాహిత్యం అటు ఉంచితే కృష్ణలీలలే ఇక్కడ గోపికలు, కృష్ణుడు, ఆయన చేసిన లీలలు పరోక్షంగా ప్రస్తావిస్తూ నువ్వు పాడేటప్పుడు ఒక చిన్న విషయం గుర్తుంచుకోమని నీకు చెప్తున్నాను. ఆడ రాగాలు చేసితే, ఆడరాగాలు మగరాగాలని లేవు, ఆడ అక్కడని, ఆడ రాగాలు చేసితే అన్నప్పుడు ఆడ రాగాలు చేస్తేనే అక్కడ విరుపు విరిచి పాడితే బాగుంటుందని అని నా అభిప్రాయం. చక్కగా పాడినందుకు అభినందనలు. ఓం నమో వెంకటేశాయ. శోభ గారు, శర్మిష్ట పాడిన విధానం మీకు ఎలా అనిపించింది? అమ్మ, చాలా గొప్పగా పాడావు. నీ పాటలాగానే నీ పేరు కూడా విశిష్టంగా ఉంది. అద్భుతమైన ఈ సంగీతంతో అత్యద్భుతమైన ప్రక్రియలను మీరు కూడా సాధించాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వలరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ విబి సాయికృష్ణ యాచేంద్ర గారికి మా ధన్యవాదాలు. విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీమతి శోభా రాజా గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీ గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించి కార్యక్రమాన్ని రక్తి కట్టించిన మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయనీ గాయకులకు ఆ పద్మావతి వల్లభుని దివ్యాశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంచికలో సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.